గతంలో చాలా బర్త్‌డేలు జరిగాయి. సీఎంగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా బర్త్‌డేలు చేసుకున్నారు కేసీఆర్. కానీ నిన్న జరిగినటువంటి బర్త్‌డేకి మాత్రం ఫామ్ హౌస్‌కి అందరికీ గేట్లు తెరిచారు. జనాలు కామన్ మ్యాన్ గూడా వచ్చి కలిసేటువంటి అవకాశం కల్పించారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మున్సిపల్ ఎలక్షన్‌ల రిజల్ట్స్, చైర్మన్‌ల ఎంపిక పూర్తయిన నెక్స్ట్ డే ఇదంతా చూస్తే ఎట్లా అనుకుంటున్నారు? ఒకటి కేసీఆర్ గారు బర్త్డేకి సంబంధించి మనం పెద్దగా మాట్లాడాం. ఎందుకంటే బర్త్డే సందర్భంగా అందరినీ కలవాలనుకున్నాము. దానికి మనం మనం దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఫామ్ హౌస్లో కన్నా కూడా ఇంకా బయటకు వచ్చి అందరూ కలిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. కానీ మున్సిపల్ ఎలక్షన్‌ల హైప్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కొట్టే ఉద్దేశంలోనే కేసీఆర్ బయటకొచ్చారు అనేది గూడా బయటికి ఏం రాలే కదా, ఫామ్ హౌస్లోనే కదా కలిసింది. మీరు చెప్తున్నది ఫామ్ హౌస్లోనే కలిసిరని చెప్తారు కదా, పార్టీ ఆఫీస్ కూడా రాలే కదా, లేకుంటే ఇంకా బయటికి ఏం రాలే కదా. సో ఇక కేసీఆర్ గారు యొక్క ఆలోచన ఎట్లా ఉన్నది కేసీఆర్ గారి మీద ఇప్పుడు, ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్గా ఉన్నారు. వాళ్ళ రాజకీయ పార్టీగా ఎట్లా నడుపుకోవాలి, ఎట్లుండాలి, ప్రజలు కలుస్తారా కలవరా అది వారి ఇష్టం. కలవకు ఇప్పుడు అసెంబ్లీకి రావాలని ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కోరుతున్నారు. ఇప్పటివరకైతే అసెంబ్లీకి రాలేదు. సో బర్త్డే సందర్భంగా ఫామ్ హౌస్లో కలవాలనుకున్నారు, కలిసిరు, అది వారి ఇష్టం. కానీ ఏదైనా అసెంబ్లీకి రావాలనేది అపోజిషన్ లీడర్గా అనేది అందరం కోరుకుంటాము. సో మరి వాళ్ళ ఆలోచన, వాళ్ళ రాజకీయ పార్టీగా వాళ్ళు ఎట్లుండాలనుకునేది వాళ్ళ ఇష్టం. మనం ఊరికే వాళ్ళు ఇట్లుండాలి వీళ్ళు ఇట్లా రావాలని మనం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? కేసీఆర్ గారు ఎట్లుండాలని మనం ఎందుకు చెప్పాలి? అంటే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి కేసీఆర్ బయట కల్పిస్తే ఆ టాక్ తగ్గుతుంది, ఈ టాక్ పెరుగుతుంది అనే ఇప్పుడు బయటకు వస్తేంది, లోపలికి పోతేంది. ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల క్షేత్రంలో ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితి కానీ, ఈ రాజకీయంగా ఇప్పుడున్న ప్రభుత్వం నడుస్తున్న విధానం కానీ ఎట్లున్నది, సో గతంలో ఎట్లున్నది, కేసీఆర్ గారు ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉండి ఎట్లా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ రాజకీయ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అయినా అధికారం పోయినా అహంకారంతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించే ఓట్లేస్తారు. సో ఇటు ప్రభుత్వం నడుస్తున్న పాలన తీరు ఎట్లుంది, ప్రజాపాలన ఎట్లా ఉన్నది, ఇవన్నీ ఆలోచించే ఓట్లేస్తారు. వాళ్ళు ఏదో ఇప్పుడు బయటకు వచ్చి మేము కనపడగానే మొత్తం ఆహా ఓహో అయిపోతుంది, ప్రజలు ఏదో చేస్తారు అనేది, అది ఆ భ్రమలు మర్చిపోవాలి. కానీ గతంలో ప్రతి వాళ్ళకి ఏదైనా వస్తే ఒక అస్త్రం లేక ఒక తెలంగాణ వాదము ఇట్లాంటి ముందలు తెచ్చి పెట్టే ప్రయత్నం చేసేది. తెలంగాణ వాదం అనేది వాళ్ళ ఇంటి సొత్తు కాదు, వాళ్ళ ఒక్కరి సొత్తు కాదు. తెలంగాణ వాదం అనేది అందరిది. సో అలా తెలంగాణ కావాలనుకున్నప్పుడు అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చినది. ఇంకా మీకు రాష్ట్రం వచ్చింది, అధికారం వచ్చింది, 10 ఏళ్ళు ఇచ్చారు. 10 ఏళ్ళలో మీరు ఏం చేశారో తెలుసు. ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు, పక్కకెట్టారు. ఇంకా మీరు ఏదో చెప్పి మాయమాటలు చెప్పి ఏదో భ్రమింపజేయాలంటే ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.